ఏపీలో ఎన్నికల మేనిఫెస్టో విడుదలపై ప్రధాన పార్టీలు వాయిదాల పర్వం కొనసాగిస్తూ ఉన్నాయి. రేపో మాపో మేనిఫెస్టో విడుదల చేస్తా ఉంటున్నాయి తప్ప ఎప్పుడు విడుదల చేస్తాయనేది పర్టికులర్ గా చెప్పడం లేదు. మేనిఫెస్టో ఏ పార్టీ ముందు ప్రకటిస్తే దానికి మించిన హామీలు వరాలతో ప్రజాదరణ పొంది ఓట్లను కొల్లగొట్టాలన్న ఆలోచనలు ఇతర పార్టీలు ఉన్నాయనే అనుమానం వ్యక్తమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ 5 రోజుల ముందుగానే ఒకే రోజు మేనిఫెస్టో విడుదల చేశాయి. నేను విన్నాను, నేను ఉన్నాను పేరుతో వైసీపీ, మీ భవిష్యత్ నా బాధ్యత పేరుతో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఏం జరుగుతోంది? మేనిఫెస్టోల అంశంలో ఏపీలో ఎన్నికలు అత్యంత వేగంగా సమీపిస్తున్నాయి. సరే, ఈసారి టీడీపీ మేనిఫెస్టో చాలా డిఫరెంట్ గా ఉండబోతోందా? ఎందుకంటే 3 పార్టీలు కలిసాయి, లేకపోతే వేటికవే వేరువేరుగా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక ట్రెండింగ్ మేనిఫెస్టో ఏమైనా ఏ పార్టీకి ఆ పార్టీ తీసుకొచ్చే ఉద్దేశంలో ఉన్నాయా? ఎస్ రమణ బాబు, ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసేందుకు 3 పార్టీల ప్రధాన నాయకులు దీనిపైన కసరత్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే సూపర్ 6 పేరుతోటి టీడీపీ పలు పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గడప గడపకు వెళ్లి ఆ సూపర్ 6 పథకాలను తీసుకువెళ్తోంది. దీంతో పాటుగా జనసేన మరొక 5 ఏదైతే ప్రత్యేకంగా ఈ మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలను ప్రస్తావించి ముందు టీడీపీ, జనసేన కలిసిన సమయంలో మేనిఫెస్టో కోసం ఒక ఏదైతే కమిటీని వేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో కమిటీ ఇచ్చిన సూచనలు, సలహాలు మేరకు ఒక 11 అంశాలతోటి ప్రజల్లోకి వెళ్లేందుకు టీడీపీ, జనసేన సిద్ధమయ్యాయి. ఇక ఇప్పుడు బీజేపీతో కలిసి వెళ్తున్న నేపథ్యంలో బీజేపీ ఇచ్చిన సూచనల మేరకు కూడా కసరత్తు అనేది చేస్తూ ఉన్నారు. ఏదైతే సూచనలు ఇప్పటి వరకు బీజేపీ నుంచి ఇచ్చిన సూచనలు, అటు జనసేన, టీడీపీ కలిసి 3 పార్టీలకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఈ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి కసరత్తునైతే చేస్తున్నారని చెప్పుకోవాలి. ఈ కసరత్తు విషయంలో మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్లు మొదలయ్యే సమయంలోపే ఈ మేనిఫెస్టో విడుదల చేయాలి అనే అంశానికి సంబంధించినటువంటి చర్చ అయితే పార్టీ అధినేతల్లో కొనసాగుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఏదైతే మేనిఫెస్టో విషయంలో కొంత ప్రజల్లోకి ఏదైతే ఇప్పుడు నవరత్నాలు పేరుతోటి ప్రజల్లోకి వైసీపీ పార్టీ వెళ్లిన నేపథ్యంలో సంక్షేమ పథకాలు అనేవి ఎక్కువగా ప్రజల్లో ఉన్న నేపథ్యంలో సంక్షేమ పథకాల విషయంలో ఎటువంటి హామీ ఇవ్వాలి, అలాగే మేనిఫెస్టోలో చేర్చిన అంశాలను మరొకసారి పరిశీలన, అంటే ఇప్పటికే 11 అంశాలను మేనిఫెస్టోగా ముందుకు తీసుకువచ్చారు. మరికొన్ని అంశాలు కూడా చేర్చే అవకాశం ఉంది అని గతంలోనే అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్లేందుకు ఇంకా కొన్ని అంశాలు ఏవైతే చేర్చాలనుకుంటున్నారో వాటన్నిటిపైన కూడా కసరత్తు అనేది చేపడుతూ ఉన్నారు. అయితే 3 పార్టీలకు సంబంధించి నామినేషన్లు మొదలయ్యే లోపే కనుక ఈ మేనిఫెస్టో రూపకల్పన జరిగినట్లయితే ఇప్పటి వరకు ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ప్రభుత్వం పైన ఉందో ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు కొంత వీలుంటుంది. ఏదైతే అమ్మఒడి లాంటి పథకంలో ముందు 2 బిడ్డలకు ఇస్తాను అని చెప్పి ఇప్పుడు 1 బిడ్డకే ఇస్తున్న నేపథ్యంలో ఏదైతే ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం ఏర్పడినట్టయితే ఖచ్చితంగా 3 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ పథకం వర్తిస్తోంది అని చెప్పడం, ఇలాంటి పథకాలు ఏదైతే పెన్షన్ పెంపు విషయంలో కావచ్చు, ఇప్పుడు ఈ 2-3 నెలలకి సంబంధించినటువంటి పెన్షన్ కూడా కలిపి ఇస్తాను అని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇటువంటి అంటే పెన్షన్ విషయంలో కూడా కొంత కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదైతే 3,000 రూపాయల పెన్షన్ ఇప్పుడైతే అందుకుంటున్నారో పెన్షన్ విషయంలో కూడా కొంత కీలకంగా చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో 3 పార్టీలకి సంబంధించినటువంటి నాయకులు మేనిఫెస్టోలో విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మేనిఫెస్టోతోనే ప్రజల్లోకి వెళ్లేందుకు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏవైతే అంశాలు ఉంటాయో ఆ అంశాలపైన కూడా కసరత్తునైతే కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే కూటమిలో భాగంగా జనసేన, టీడీపీ ఏదైతే మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసుకుని వారు తీసుకున్న నిర్ణయాలు, చర్చించిన విషయాలన్నింటినీ కూడా బీజేపీతో కూడా చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో మేనిఫెస్టో తుది రూపకల్పనను తీసుకువచ్చిన తర్వాత నామినేషన్ల ప్రక్రియ ఏదైతే ప్రారంభమవుతుందో దానికంటే ముందే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసినట్లయితే ప్రజల్లోకి ఈ మేనిఫెస్టోలోని అంశాలను తీసుకువెళ్లేందుకు కొంత అవకాశం ఉంటుంది. కాబట్టి నామినేషన్లు వేసే ముందే ఈ మేనిఫెస్టో రూపకల్పనతో
పూర్తి చేయాలని, అలాగే మేనిఫెస్టో విడుదలకి సంబంధించినటువంటి అంశాలకు కూడా ఏర్పాట్ల విషయంలో కూడా కొంత చర్చ జరుగుతున్నట్లుగా మనకున్న సమాచారం మీరు తెలుస్తోంది రమణబాబు. ఓకే కాంతి, పర్టికులర్ గా టీడీపీ కానీ మనం అనుకున్నట్టుగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పర్టికులర్ డేట్ ఏమైనా అనుకుంటున్నారా ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనేది? అంటే నామినేషన్స్ అనేవి 18th నుంచి ప్రారంభమవుతాయి. అయితే ఏవైతే 18th నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి ఈలోపే కొంత ప్రజల్లో తిరుగుతున్నారు నాయకులంతా కూడా. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు కూడా ప్రజల్లో తిరుగుతున్న నేపథ్యంలో ఈ అంశాలకి సంబంధించినటువంటి కసరత్తు విషయంలో కొంత నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక ఈ రోజుతోటి చంద్రబాబు సభలు అయిపోతాయి. ఈ నేపథ్యంలో 15వ తేదీ నుంచి 18వ తేదీ లోపు, అంటే నామినేషన్స్ ఎప్పుడైతే ప్రారంభమైతాయో ఈలోపే ఈ మేనిఫెస్టో రూపకల్పనతో పాటుగా మేనిఫెస్టో విడుదలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, దీంతో పాటుగా కొంతమంది ముఖ్య నాయకులు, ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా ఈ మేనిఫెస్టో విడుదల సందర్భంగా వారిని కూడా తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 15 నుంచి 18 మధ్యలోనే ఈ మేనిఫెస్టో విడుదలకి సంబంధించినటువంటి ఒక డేట్ అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. నామినేషన్ల ప్రక్రియ 18 నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి ఈలోపే ఒక భారీ బహిరంగ సభ ద్వారా ఈ మేనిఫెస్టో విడుదల అనేది చేయాలని కూడా 3 పార్టీల నాయకులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి కసరత్తును కూడా 3 పార్టీలకి సంబంధించినటువంటి నాయకులు పూర్తి చేస్తున్నారు రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ కాంతి. ఏపీలో ఎన్నికల మేనిఫెస్టో విడుదలపై ప్రధాన పార్టీలు వాయిదాల పర్వం కొనసాగిస్తున్నాయి. రేపో మాపో మేనిఫెస్టో విడుదల చేస్తామంటున్నాయి తప్ప ఎప్పుడు విడుదల చేస్తామనేది మాత్రం చెప్పడం లేదు. మేనిఫెస్టో ఏ పార్టీ ముందు ప్రకటిస్తే దానికి మించిన హామీలు వరాలతో ప్రజాదరణ పొంది ఓట్లను కొల్లగొట్టాలన్న ఆలోచనలో ఇతర పార్టీలు ఉన్నాయనే అనుమానం వ్యక్తమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ 5 రోజుల ముందుగా ఒకే రోజు మేనిఫెస్టోను విడుదల చేశాయి. నేను విన్నాను, నేను ఉన్నాను పేరుతో వైసీపీ, మీ భవిష్యత్ నా బాధ్యత పేరుతో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాయి. అయితే 2 పార్టీల మేనిఫెస్టోలో ఒకే విధమైన హామీలు కొన్ని ఉన్నాయి. అప్పటి వరకు 2,000 రూపాయలుగా ఉన్న సామాజిక పింఛన్ను 3,000కు పెంచుతామని వైసీపీ, టీడీపీ పార్టీలు హామీ ఇచ్చాయి. వీటితో పాటు ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీ, రైతులకు వడ్డీ లేని రుణాలు, వ్యవసాయానికి పగటిపూట ఉచిత విద్యుత్ ధరల స్థిరీకరణ నిధి వంటి హామీలను 2 పార్టీలు ప్రకటించాయి. ఇక ఈసారి ఎన్నికలకు సంబంధించి ఇంకా మేనిఫెస్టోలు రిలీజ్ చేయకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.